చేస్తామని చెప్తే ఇక దానికంటే దౌర్భాగ్యం ఇంకేముండదండి. అంటే ఇక్కడ ఆస్తుల అమ్మకం ఒకటి అనుకుంటే రెండోది కాలుష్య కారకం లేకుండా ప్రజలకి ఆరోగ్యరీత్యా బాగుండాలి కాబట్టి అని కూడా రీజన్ ఉంది కదా. అవునండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇండస్ట్రీస్ అనేది ఓఆర్ఆర్ లోపల ఉన్నాయి తీసేసి మల్టీ జోన్లు గా పెట్టి దాన్ని దేనికన్నా వాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా. మరి ఓఆర్ఆర్ బయటకు పోయినప్పుడు అక్కడ కూడా కాలుష్యం అనేది ఏర్పాటు అవుతుంది కదా. అక్కడ ఏ విధమైనటువంటి వసతులు కల్పిస్తారు అనేది ఒక అవగాహన ఉండాలి కదా, దాని మీద స్పష్టత ఉండాలి కదా, దాని మీద విధి విధానాలు ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ కాలుష్యం వస్తుందని చెప్పి ఇక్కడ నుంచి తీసేస్తున్నారు, మరి బయటికి తీసుకుపోయినప్పుడు అక్కడ కూడా కాలుష్యం ఉంటది కదా. ప్రభుత్వం దాని మీద ఏ విధమైనటువంటి స్పష్టత లేకుండా, ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటే పద్ధతి కాదు. అసలు పరిశ్రమలకు భూములు ఇచ్చేదే ఉపాధి అవకాశాలు పెరగాలని, ఉపాధి అవకాశాలు పెరగాలి, పెట్టుబడులు రావాలి, దీనికి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మరి ఏంటి అక్కడ మీరు ఒకవేళ తరలించాలనుకుంటే మరి అక్కడ వాళ్ళకి ఎలాంటి విధానాలు ఇస్తారు? ఇప్పటికే మీ పాలసీ తోటి చాలా మంది పారిపోతారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిజంగా ఇది ఏమన్నా పెట్టుబడిదారులు ఏమన్నా ఆపే ప్రయత్నంగా కనిపిస్తోందా? ఒక్క కంపెనీ చూపించండి, మేము వచ్చి 2 సంవత్సరాలు రాబోతున్నది, ఒక్క కంపెనీ చూపించండి వదిలిపెట్టి పారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకండి కావాలని చెప్పేసి మా మీద నిందలు వేయడం. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది మీ బుద్ధిమంతులే. రైట్, సరే సరే అయిపోయింది. అదే చెప్తుంటా. ఇప్పుడు మా పార్టీలో పాలసీ ట్రాన్స్పరెన్సీ ఉంది, మా పార్టీలో పాలసీ ట్రాన్స్పరెన్సీ కాదు కదా. పార్టీలు మారిన ప్రభుత్వాలు తీసుకొచ్చే పాలసీలు కంటిన్యూగా అవుతూ ఉంటే కొంచెం ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఎస్ మహమ్మద్ గారు. ఎస్, నేను ఒకటే మాట అడుగుతున్నానండి, కంపెనీస్ ఎక్కడ పారిపోలేదు, పారిపోనివ్వం కూడా. మీరు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇన్ఫాక్ట్ డిసెంబర్ 8, 9న మేము గ్లోబల్ సమ్మిట్ చేసి తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి మేము ఇక్కడ తీసుకోబోతున్నాము. దాదాపు 4000 మంది ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడికి రాబోతున్నారు గ్రేటర్ హైదరాబాద్ కి. ఎన్నడూ చేయని విధంగా మేము చేస్తున్నాము. 1 ట్రిలియన్ ఎకానమీ మేము చేయాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మేము ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. మీరు మాకు చెప్పకుండా మేము నుంచి మీరు గతంలో ముఖ్యమంత్రి గారు దావోస్ పోయి ఎక్కడెక్కడ పోయి పెట్టుబడులు తీసుకొచ్చారు కదా, అవి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, దాని వల్ల ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయి, దాని వల్ల ఈ తెలంగాణకు ఏ రకమైన కదా మీరు దానికి సంబంధించిన వివరాలు ఎక్కడ లేవు. మళ్ళీ ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పెడతాము, గ్లోబల్ సమ్మిట్ లో 1 ట్రిలియన్ ఎకానమీ వస్తుందని చెప్తున్నారు కదా. తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి మేము ఏదైతే తీసుకొచ్చినామో మేము దేశంలో కాదండి మొత్తం గ్లోబల్ సమిట్ అండి ఇది. అంటే 2 సంవత్సరాలు మహమ్మద్ గారు ఖచ్చితంగా 2 సంవత్సరాలలో తెలంగాణను నెంబర్ 1 గా ఉన్నటువంటి తెలంగాణను తిరోగమనం వైపు తీసుకుపోయారు మీరు. అంటే తెలంగాణలో ఎవరు అడుగు పెట్టకుండా చేసిరు మీరు. తెలంగాణలో పెట్టుబడులు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాల్లో వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ రోజు మాకు అధికారం మేము ఉన్నాం కాబట్టి, మేము ఇంకో 3 సంవత్సరాలు అధికారంలో ఉండబోతున్నాం కాబట్టి, దాంతో పాటు ఇంకో 10 సంవత్సరాలు మేమే ఉండబోతాం కాబట్టి, మేము అంటే $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణని మేము తీర్చిదిద్దుతాం. మహమ్మద్ గారు మనకి సమయం అవుతుంది. మహమ్మద్ గారు ఫైనల్ గా, మహమ్మద్ గారు సమయం అవుతుంది మనకి ఫైనల్ గా. ఒక నిమిషం నరసింహ గారు వస్తారు. అలా కాదు, మీరు చెప్పినట్టుగా కాదు, మీరు చెప్పినట్టుగా సరే ఉపయోగపడిన భూములు తీసుకుంటున్నాం, ప్రజల ఆరోగ్యక్షేమంగా చేస్తున్నాం. ఇందాక నరసింహ గారు అడిగారు మరి వేరే చోట తరలిస్తే అక్కడ విధానాలు ఏంటి? నిజంగా ఓకే, ఎన్ని పెట్టుబడులు వచ్చినా సరే అందరూ వెల్కమ్ చెప్పేదే, ఎందుకంటే రాష్ట్రం బాగుపడుతుంది, ఇక్కడ ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, అందరూ కూడా స్వాగతిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు. ఆ వచ్చినవన్నీ కూడా మనకు పెట్టుబడులుగా మారాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అది ప్రధానం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మీరు పెడితే ఆ విధానాలు ఏంటి, ఇక్కడ తరలిస్తున్నారు కదా, అక్కడ పరిస్థితి ఏంటని అదొకటి చెప్పండి. Okay, that's a very good question, Satish garu. Please, Narasimha Reddy garu, don't interrupt me. Let me answer this very clearly to the viewers. Essentially, ఏదైతే ఈ 9292 ఎకరాలు ఏదైతే ఉందో, ఇది మనకి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది తెలంగాణలో విచ్ ఇస్ కాల్డ్ as a TGIIC, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అండి. వాటి కిందకి అన్ని ఇండస్ట్రీస్ కమ్ అండర్ దట్ ఇన్స్టిట్యూషన్ అండి. వాటి యొక్క ల్యాండ్ బ్యాంక్ ఈరోజు తెలంగాణలో 150,000 ఎకరాలు ఉందండి.
అంటే దాదాపు ఓన్లీ నాట్ ఈవెన్ 10% అండి నేను మాట్లాడేది, లెస్ దాన్ 10%. ఈ రోజు మనం 9,292 మాట్లాడేది. ఇది పోగా వారి దగ్గర 1,40,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఇంకా ఉందండి. వారికి రియలొకేట్ చేయాలి అని అంటే ఆ యొక్క ల్యాండ్ బ్యాంక్ నుంచి రియలొకేట్ చేస్తారు. వాటి యొక్క పాలసీస్ ఆల్రెడీ TGIIC పాలసీస్ ఏదైతే ఉన్నాయో వాటికి అవి వర్తిస్తాయండి. మేము ఇక్కడ కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదండి. ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ థింగ్. ఓన్లీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క పర్పస్ ని మారుస్తూ ఇది మల్టీ పర్పస్ కింద మేము తీసుకొచ్చినాం, మల్టీ రీయూజ్ కింద మేము తీసుకొచ్చినాం తప్పితే మరొకటి కాదండి. రీయూజ్ కింద తీసుకొచ్చి 30% అనేది మీరు ఏ రకంగా నిర్ణయిస్తారు చెప్పండి మీరు. రైట్ రామ్మోహన్ గారు ఫైనల్ గా